అథ మంత్రపాఠः ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. మనము బృహదారణ్యకోపనిషత్తులో 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం చెప్పుకుంటున్నాము. అందులో మనకు యాజ్ఞవల్క్య మహర్షి వారు వారి ధర్మపత్ని మైత్రేయి యొక్క దృష్టాంతాన్ని వారి యొక్క యథార్థ జ్ఞానాన్ని పరస్పరం విచారించుకునే సందర్భంలో మనకు విషయం ప్రస్తావించబడింది. అదేంటో మనం చూద్దాం. సో చతుర్థ బ్రాహ్మణం మైత్రేయి బ్రాహ్మణం అని చెప్పి, అందుకే మైత్రేయికి ఉపదేశిస్తున్నాడు కాబట్టి మైత్రేయి బ్రాహ్మణం అని చెప్పుకున్నాం ఇక్కడ. అది కథాంశం ఏ రకంగానే చూద్దాం. చూడండి, మొట్టమొదటి మంత్రం వచ్చేసి మైత్రేయి ఇతి హ ఉవాచ యాజ్ఞవల్క్యః ఉద్యాస్యన్ వా అరే అహం అస్మాత్ స్థానాత్ అస్మి హంత తే అనయా కాత్యాయన్యా అంతం కరవాణి ఇతి ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి సంబోధిస్తూ హే మైత్రేయి, యాజ్ఞవల్క్య చెప్తున్నాడు హే మైత్రేయి హ ఉవాచ చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే యాజ్ఞవల్క్య మహర్షి ఉద్యాస్యన్ వా అరే అంటే నేను ఉన్నతమైనటువంటి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను, ఉత్కృష్టమైన మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను. ఉద్యాస్యన్ వా, ఉద్యాస్య అనేది నేను ఈ ఆశ్రమం నుంచి అంటే గృహస్థాశ్రమం నుంచి నేను దాటుకొని వానప్రస్థ సన్యాసాశ్రమంలోకి వెళ్తూ నేను ఉన్నతమైనటువంటి స్థాన్ని పొందాలనుకుంటున్నా, అంటే ఆ పరమాత్మ వైపు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ఆ భావనతో ఇక్కడ ఉద్యాస్యన్ వా అదే అహం అస్మాత్ స్థానాద్ అస్మి, ఈ స్థానం నుంచి దాటుకొని అంటే ఈ గృహస్థాశ్రమం దాటుకొని నేను సన్యాసాశ్రమం తీసుకోవాలనుకుంటున్నాను. ఈ స్థానం అంటే గృహస్థాశ్రమం నుంచి వదులుకొని సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. అంత అందుకే తే అనయ్య కాత్యాయన్య, అందుకే ఇక్కడైతే నీకు ఏదైతే సంపత్తి ధన ఐశ్వర్యం ఏదైతే ఉందో కాత్యాయన్య మైత్రేయి కాత్య ఇద్దరు భార్యలు యాజ్ఞవల్క్య మహర్షికి. ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నదో మన దగ్గర ఉన్న సంపత్తి ఏదైతే ఉందో మీ ఇద్దరికి పంచి పెట్టేస్తాను అని చెప్పి ఆ రకంగా చెప్పాడు అన్నమాట. ఎవరితో? మైత్రేయితోటి. అందుకే అనయ్య కాత్యాయతోటి అంతం కరవాణి ఇది, నేను విసుకు 2 విభాగాలు చేసి ఇద్దరికి సమానంగా ఇచ్చి నేను వెళ్ళిపోతాను. నేను ఉన్నత మార్గం వైపు వెళ్ళాలనుకుంటున్నాను, శ్రేయ మార్గం వైపు వెళ్ళాలనుకుంటున్నాను. కానీ నేను ఈ ఆశ్రమంలో ఇంకా ఉండను. కాబట్టి నా దగ్గర ఉండేటువంటి ధన ఐశ్వర్యం ఏదైతే ఉందో మీకు 2 భాగాలు చేసి వెళ్ళిపోతాను అనే భావనతో ఇక్కడ కాత్యాయన్య అంతం కరవాణి ఇది, కాత్యాయనతో నీకు అంతం అంటే ఇక్కడ విభాగం చేసి వెళ్తాను అని చెప్పి ఇక్కడ ఈ భావనతో ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ చెప్పాడు భాషలో యాజ్ఞవల్క్యనే కహ హే మైత్రేయి మే ఇస్ స్థాన్ అంటే గృహస్థాశ్రమం నుంచి ఊపర్ సన్యాసాశ్రమం మే జాన్నా చాతాం, నేను ఈ ఆశ్రమం కంటే ఉన్నతమైన ఆశ్రమం సన్యాసాశ్రమం, ఆశ్రమంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, పరమాత్మకు దగ్గర కావాలనుకుంటున్నాను, శ్రేయ మార్గాన్ని ముక్తిని మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను. కాబట్టి నేనేం కోరుకున్నా అతహ మే చాతాం, అందుకే నాకేమి ఇష్టం అంటే ఏం కోరుకుంటున్నా అంటే ఈ కాత్యాయిని అంటే 2వ పత్ని 2వ భార్య ఏదైతే ఉన్నదో ఆమెతోటి తేరా బంటువారా కరదు, అంటే నీకు ఇద్దరికి సమానంగా పంచిపెట్టి నేను వెళ్ళిపోతాను, ఏ సమస్య లేకుండా మీ ఇద్దరికి, నా మీద ఎటువంటి దాయత్వం లేకుండా ఎటువంటి మధ్య ఎటువంటి తర్వాత ఏ సమస్య కాకుండా మీ ఇద్దరి మధ్య నీకు నా కర్తవ్యాన్ని నా దాయత్వాన్ని నేను మీకు అప్పచెప్పి మీ ఇద్దరికి సమానంగా పంచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి మైత్రేయితో ఈ విషయాన్ని ప్రస్తావించాడు యాజ్ఞవల్క్య మహర్షి. ఓకేనా?
యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు. అందులో మైత్రేయితో ఈ రకంగా సంబోధించాడు. నేను గృహస్థాశ్రమం నుంచి దాటుకొని సన్యాసాశ్రమం వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి నా దగ్గర ఉండే జాయాద్ అంటే ధన సంపత్తి నీకు పంచిపెట్టి వెళ్ళిపోతాను కాత్యాయని తోటి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు. తర్వాత ఏం జరిగిందని చూడండి. సా హ ఉవాచ. ఇప్పుడు మైత్రేయికి చెప్పాడు ఈ విషయము. అప్పుడు వెంటనే మైత్రేయి అంటున్నాడు, సా హ ఉవాచ. ఆ మైత్రేయి అనింది, సా హ ఉవాచ మైత్రేయి యత్ ను మా ఇయం భగోః సర్వాః పృథివీ విత్తేన పూర్ణాః స్యాత్ కథం తేన అమృతాః స్యామ ఇతి న ఇతి. హ ఉవాచ యాజ్ఞవల్క్యో యథా ఏవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాత్ అమృతత్వస్య తు న ఆశా అస్తి విత్తేన ఇతి. అమృత అమృతత్వస్య తు న ఆశా అస్తి విత్తేన ఇతి. ఈ రకంగా మైత్రి పైన చెప్పిన దానికి సమాధానంగా ఈ రకంగా చెప్పింది. ఏం చెప్పింది? సా హువాచ మైత్రి. మైత్రి మళ్ళీ యాజ్ఞవల్క్య వస్తుంది. యత్ ను మే ఇయం భగో హే పతిదేవ్, హే ఈశ్వర్, హే భగవన్ అని యాజ్ఞవల్క్య సంబోధిస్తూ హే భగో అంటే హే ఆ హే భగవాన్, హే పరమేశ్వర్, హే పతిదేవ్ అనే సంబోధన పదానికి ఇలాంటి అర్థాలను వస్తాడు. భగో శబ్దం ఇది సంబోధన పదం అంట. యత్ యత్ ను మే ఇయం, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో సర్వాహ పృథివీ, ఈ సంపూర్ణ పృథివీ అంతా కూడా, సంపూర్ణలో పృథివీ అందు ఉన్నటువంటి దాని ఐశ్వర్య సంపత్తి అంతా కూడా విత్తేన పూర్ణాశాత్, మొత్తం విత్తంతో పరిపూర్ణమైంది అనుకున్నా. అందులో ఉన్నటువంటి ధనాలన్నీ నాకు వచ్చేసి అనుకున్నాం. కథం తేన అమృతాః శ్యామ, సరే ఇవన్నీ నాకు ధన ఐశ్వర్యం నాకు వచ్చినా కూడా నేను అమృతత్వాన్ని పొందగలుగుతానా అనుకుందాం. చూడు ఏమడిగింది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎంత చక్కగా అడుగుతుంది చూడు మైత్రేయి కూడా. ఆమె కూడా ఆ యథార్థ జ్ఞానం అతనికి అది యొక్క సాన్నిధ్యంలో ఉంటూ ధర్మపత్నిగా ఆమె కూడా ఒక విశిష్టమైన వైరాగ్యాన్ని పొందిందనమాట. వినిపించట్లేదు మహోదయ. క్షమితం, చూడండి ఇక్కడ యత్ను మే ఇయం భగోహ, హే దేవ్, హే భగవాన్, मेरे लिए मैं ఇంటికి నా కోసము ఇయం ఈ సంపూర్ణ ధన ఐశ్వర్యం ఏవైతే ఉన్నాయో సర్వాహ పృథివీ, మొత్తం పృథివీ అంతా విత్తేన అనే ధనధాన్యంతో పూర్ణాస్యాత్ పూర్ణం అయినప్పటికీ కూడా కథం తేన అమృత శ్యామ, నేను అమృతత్వాన్ని పొందగలుగుతానా, ముక్తిని మోక్షాన్ని పొందగలుగుతానా, అమర పదార్థాన్ని పొందగలుగుతానా అని ఈ రకంగా ప్రశ్నించిందన్నమాట. ఎవరు? మైత్రేయి యాజ్ఞవల్క్య మహర్షితోటి. సో ఈ ధనంతో ఐశ్వర్యంతో పృథివీ అంతా అయినప్పుడు కూడా నేను అదంతా నాకు లభించినప్పుడు కూడా నేను అమృతత్వాన్ని పొందగలుగుతానా, ముక్తిని మోక్షాన్ని పొందగలుగుతానా ఈ ధనంతో? నువ్వు నాకు ధనం ఐశ్వర్యం పంచిపెట్టి వెళ్ళిపోతా అంటున్నావు కదా, అంటే నీకు ధనంతో ఐశ్వర్యంతో నాకు ముక్తి మోక్షం కలుగుతుందా అని మైత్రి అడిగింది అనమాట యాజ్ఞవల్క్య మహర్షిని.
దానికి సమాధానంగా ఆయన ఏం చెప్పాడు మళ్ళీ యాజ్వల్కి మహర్షి, నా ఇది అలా నీకు ఐశ్వర్యంతో, ధనధాన్యంతో, ఐశ్వర్యంతో, సమృద్ధితోటి నీకు అలాంటి స్థితి ముక్తి పదం అంటే అమృతత్వం కలగదు. నా ఇతి హ ఉవాచ యాజ్ఞవల్క్యో అంటే యాజ్ఞవల్క్య మహర్షి అలా కాని చెప్పాడు. మరి ఎలా ఉంటుందంటే ఎలా ఉంది యథా ఏవ ఉపకరణవతాం జీవితం అంటే ఉపకరణ సాధనాలతోటి దాని ఐశ్వర్యంతో సంసారంలో ఉండే సుఖ సామాగ్రి ఏవైతే ఉన్నాయో అంటే మనం ఏవైతే సుఖం అనుకున్నాం, ఏ సాధనములతో అయితే సుఖం కలుగుతుంది అనుకున్నాం, గాడి బంగ్లా అలాగే వ్యక్తి కావచ్చు, మనుషులు కావచ్చు, అంటే ఈ సంసార జీవులు కావచ్చు, అంటే ప్రత్యేక ప్రాణి ఒక్కొరికి ఒక కామన ఉంటున్నాడు. సంసారంలో ఉండే పాత్రకి ఒకరికి వ్యక్తుల ద్వారా సుఖం కలుగుతుంది, కొందరికి డబ్బు ద్వారా సుఖం కలుగుతుంది, ఇంకొకరికి ఐశ్వర్యం ద్వారా, కొందరికి కీర్తి సన్మానంతో, కీర్తి ప్రతిష్టలతోటి సుఖానుభూతి కలుగుతుందన్నమాట. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే ఇవన్నీ సాధనాలతో ఎవరు సుఖాన్ని అనుభవిస్తున్నారో, సంసారంలో ఉన్నటువంటి సాధన మనకు డబ్బు ఐశ్వర్యం ఇవే కదా మనకు మనుషులు, వ్యక్తులు, అలాగే పరస్పరం ఉండే సంబంధాలు, పుట్టులు పొట్టులు, భార్య పిల్లలు, వీళ్ళంతా మనకు సుఖం అంటే ఇది ఒక సాధన, ఒకరికొకరి సుఖాన్ని పొందడంలో నిమిత్తంగా ఉండదు, సాధనభూతంగా ఉండదు. ఇవన్నీ ఎవరైతే ఉన్నదో యథా ఏ ఉపకరణవతాం జీవితం అంటే ఉపకరణాలతో యుక్తమై ఉన్నటువంటి సుఖాలను ఎవరైతే అనుభవిస్తున్నారో, సంసారంలో ఉండే పదార్థాలతో ఎవరైతే సుఖాన్ని అనుభవిస్తున్నారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో, వారి యొక్క జీవితం ఉపకరణాలతోటి, మనుషులతోటి, వస్తువులతోటి, పదార్థాలతోటి, ప్రాణులతోటి, అలాగే గాడి బంగ్లా ఇవన్నీ ఏవైతే సంసారంలో ధన ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క జీవనం వాటిని అనుభవిస్తూ ఏ రకంగా అయితే ఉంటుందో, ఉపకరణవతాం జీవితం యథాభవతి తథైవ అలాగే తే జీవితం స్యాత్ నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. బాగా సుఖంగా ఐశ్వర్యంగా ఉంటా, ఐశ్వర్యంగా జీవించగలుగుతావు, అన్ని నీకు నౌకరులు చాకరులు అందరూ కూడా నీ చుట్టూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలు అన్ని కూడా నీ చుట్టూ ఉంటాయి, అన్ని ఉంటాయి, నీకు మోక్షం అయితే కలగదు, సంసారం ఏ సుఖం అయితే వస్తుంది కావాలంటే అని ఆ రకంగా యథా ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం అలాగే నీ జీవితం ఉంటుంది. సంసారం ఉండే వ్యక్తి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిని తీసుకుందాం, అతని దగ్గర విద్య ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, పుట్టుక పోర్తులు అందరూ ఉన్నదన్నమాట, అందరూ కీర్తి ప్రతిష్టలు వ్యాపించినాయి, అలాంటి జీవితం ఉంటుంది ఒకవేళ ధనబద్ధంగా ఉన్నట్లయితే. అలానే ధన ఐశ్వర్యంతో అలాంటి జీవితం కలుగుతుంది. అమృతత్వస్య తు నా ఆశ అస్తి అమృతత్వం మీద ఈ డబ్బు ఐశ్వర్యాన్ని అమృతత్వాన్ని పొందగలన ఆశ పెట్టుకోవద్దు, ఆశ అనేది సంభవం కాదు. అమృతత్వస్యతు నా ఆశ అస్తి విత్తేన ఇది విత్తం ద్వారా, డబ్బు ద్వారా, ఐశ్వర్యం ద్వారా, ఇంకా ఐశ్వర్యం అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి దేనైతే సుఖం అనుకుంటున్నామో సంసారంలో వాటి ద్వారా నీకు అమృతత్వాన్ని పొందగలుగుతా అనే భావన అనేటువంటి ఆశనాన్ని పెట్టుకోవద్దు. వీటి ద్వారా సాంసారిక సుఖ భోగాలు నీకు అన్ని లభిస్తాయి, కానీ ముక్తి మోక్షం లభించదు. ముక్తి మోక్షం లభించాలి అంటే వీటిని త్యాగం చేద్దాం. ఐశ్వర్యం ఇవన్నీ కూడా నీకు సాంసారిక సుఖాల పట్ల ఆకర్షణకు లోన్ చేస్తాయి. నీకు నిజంగా ఆ పరమాత్మ కావాలంటే, ఆ బ్రహ్మ కావాలంటే, ఆ మోక్ష అమృతత్వం కావాలి అంటే వీటన్నిటిని త్యాగం చేసుకొచ్చినప్పుడే నీకు మోక్షం కలుగుతుంది. అందుకే అమృతత్వస్యతు నా ఆశ అస్తి ఆశ పెట్టుకోవద్దు, విత్తం ద్వారా ఎప్పుడు నీకు ఆ సుఖశాంతి లభించదు. అర్థమైందా? దీన్ని బట్టి ఏమవుతుంది మనకు, విత్తంతో ఎప్పుడు కూడా మనం సుఖాన్ని అమృతత్వాన్ని పొందలేము. సుఖాన్ని పొందవచ్చు, సాంసారిక సుఖాలు క్షణికమైన సుఖాలు పొందవచ్చు, కానీ ముక్తి అమృతత్వాన్ని అమరత్వాన్ని అనేది ఇక్కడ మనకు విశేషంగా చెప్పండో మంత్రంలో. అందుకే మైత్రేయి కహ భగవాన్ ఏది యహ ధన్ సే సంపన్న సారి పృథివీ మేరీ హో జాయే, ఈ పృథివీ మీద ఉండే సంపత్తి, సాధన సంపద, ధన ఐశ్వర్యం అంతా నాకు ఇచ్చేసినప్పటికి కూడా తో క్యా మే ఉసిసే కిసి ప్రకార అమర్ హో సక్తి హూ, నేను ఏదో ఒక రకంగా నేను ముక్తిని మోక్షని పొందగలుగుతానా, మోక్షానికి అధికారి కాగలుగుతానా అని అడిగినప్పుడు దానికి యాజ్ఞవల్క్య కహ నహి, भोग सामग्रियों से संपन्न मनुष्यों का जैसा जीवन होता है वैसा ही तेरा भी जीवन हो जाएगा. కాబట్టి సంసారంలో ఉండే సమగ్ర సాధనాలతో, ఐశ్వర్యాలతో మనుషులు ఏ సుఖాలైతే అనుభవిస్తున్నారో, ఏ రకంగా జీవనాన్ని గడుపుతున్నారో అలాంటి జీవనం నీకు కూడా ఉంటుంది. అంతేగాని ధనస్య అమృతత్వకి తో ఆశ హైహి నై, ధనం చేత, ఐశ్వర్యం చేత, సాంసారిక సుఖ భోగాల చేత నీకు ఎప్పుడు కూడా మోక్షము, ముక్తి, అమృతత్వం లభించదు అని స్పష్టంగా యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయితో చెప్పారనమాట. తర్వాత ఏమంటున్నారు చూడు ఇక్కడ. అప్పుడు వెంటనే మళ్ళీ మైత్రేయి సమాధానం చెప్తుంది. ఏం చెప్తుంది? స హ ఉవాచ మైత్రేయి 3వ మంత్రంలో. అప్పుడు మైత్రేయి ఏమని చెప్పింది? ఆమె చెప్పింది అన్నమాట, ఏన అహం నా అమృతాః స్యామ కిం అహం తేన కురి
पुनः भवतः शब्दं न शृणोति महोदय, न श्रूयते महोदय। म्यूट् मध्ये अस्ति खलु? एवं वा? आचार्यः वक्तुं समये अकस्मात् म्यूट् गच्छति किल, एतत् कारणेन अहं वदामि। క్షమితం చూడండి. ఇప్పుడు మైత్రి, నువ్వు ఏ డబ్బు అయితే నాకు ఇస్తా అంటున్నావో, హే భగవాన్, నువ్వు నాకు డబ్బు ఐశ్వర్యం పంచిపెడతా అంటున్నావు, దాంతో నాకు అమృతత్వం కేవలం మన సంపత్తి కాదు, పృథివీ మొత్తం నాకు సంపత్తి అంతా నాకు మొత్తం నా పేరు రాసించినా కూడా దేని ద్వారా నేను అమృతత్వాన్ని పొందలేను. అటువంటి డబ్బుతో ఐశ్వర్యం నాకేం లాభము, నాకు ఏ ఉపయోగము? ఏ ఉపయోగం నాకు అని చెప్పి ఈ రకంగా అడుగుతుంది. ఏన అహం నా అమృతాహ శ్యామ, నేను అమృతత్వాన్ని పొందలేను, మోక్షాన్ని పొందలేను, కిం అహం తేన కురియామ, అలాంటి డబ్బుతో, అలాంటి ఐశ్వర్యంతో, అలాంటి వ్యక్తులతో నేను ఏం చేయగలుగుతాను? నాకు ముక్తి మోక్షాన్ని ఇవ్వలేనటువంటి డబ్బు, నాకు ఆ డబ్బు ఏం పనికి వస్తుంది నాకు? ఏది ఏవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీయతి. అందుకే ఏ భగవాన్, నువ్వు ఏ జ్ఞానం కొరకైతే ఇది కూడా అన్ని త్యాగం చేసి వద్దని, ఈ ఐశ్వర్యం వద్దని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నావో, ఏ జ్ఞానం నీ దగ్గర ఉందో, ఏది ఏవ భగవాన్ వేద, నువ్వు ఏ విజ్ఞానం తెలుసుకున్నావో, ఏ యథార్థ తత్వాన్ని తెలుసుకున్నావో అదే నాకు తదేవ జ్ఞానం తదేవ మే బ్రూహి ఇది. అందుకే నాకు ఈ ధనం ఐశ్వర్యం నాకొద్దు, నువ్వు ఏ జ్ఞానాన్ని, ఏ వైరాగ్యాన్ని పొంది నువ్వు ఉన్నతమైన ఆశ్రమానికి వెళ్తా అంటున్నావో, సన్యాసాశ్రమం చేసుకుంటున్నా అంటున్నావో, నాకు కూడా అదే ఆశ్రమం గురించి, ఆ జ్ఞానం గురించి, ఆ వైరాగ్యం గురించి నాకు కూడా చెప్పు, అదే ఉపదేశించు, నాకు ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి ఈ రకంగా నివేదించింది. మైత్రేయిని కహా జిస్సే మే అమర నహీ హో సక్తి, దేని ద్వారా అమరత్వాన్ని పొందలేనో, ఉన్ భోగం కో లేకరికి మే క్యా కరుంగి, అలాంటి భోగాలతో, ఐశ్వర్యాలతో, ధనంతో నాకేం లాభం? దాంతో నేనేం చేస్తున్నా వాటితోటి? హే శ్రీమన్, హే భగవాన్, జో కుచ్ అమరతా ప్రాప్తి కరనేక సాధన జాంతే హో, నువ్వు అమృతత్వాన్ని పొందేటువంటి, మోక్షాన్ని పొందేటువంటి ఏదైనా జ్ఞానం నీ దగ్గర ఏదైనా ఉంటేనా, వహీ ముజే బతాయే, అదే నాకు ఉపదేశించు. నువ్వు దేన్నైతే నువ్వు తెలుసుకొని నువ్వు సన్యాసాశ్రమం తీసుకుంటా అంటున్నావు కదా, ఉన్నతంగా వెళ్ళి ఉత్కృష్టమైన లోకాన్ని పొందుతా అంటున్నావు, నాకు కూడా అదే జ్ఞాన్ని ప్రసాదించు, అదే జ్ఞాన్ని తెలియచేయి అని చెప్పి నివేదించింది వినమ్రతాపూర్వకంగా. అప్పుడు 4వ మంత్రంలో యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నా అనమాట. స హ ఉవాచ యాజ్ఞవల్క్యః సహ ఉవాచ యాజ్ఞవల్క్య ప్రియా బతా అరే నః సతీ ప్రియం భాషసే ఏహి ఆస్వ వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షానస్య టు మే నిదిధ్యాసస్వ ఇతి. ఇక్కడ ఇది చెప్తున్నా, ఇక్కడ ఉన్నట్టుగా చదవడం లేదు. నిదిధ్యాసస్వ ఇతి స హువాచ యాజ్ఞవల్క్య, ఆ యాజ్ఞవల్క్య మహర్షి అన్నా అనమాట. ప్రియా బత అంటే ఇక్కడ, హే ప్రియా, నా ప్రియమైన సఖి, నువ్వు నా ప్రియమైన భార్యవి, నువ్వు ధన్యురాలివి, అంటే నువ్వు ఈ రకంగా యథార్థమైన జ్ఞానం కలిగింది అనమాట. అందుకే నా ప్రియా చెప్పిన, ప్రియా బత అరే నహ సతీ ప్రియం, ఇప్పుడు నా భార్య వై ఉండి కూడా నువ్వు ప్రియమైనటువంటి ప్రియంగా ఉంటూ కూడా నువ్వు ఇక్కడ ఒక ప్రియమైనటువంటి మధురమైనటువంటి నువ్వు ప్రశ్నను అడిగావు, అంటే ఆ రకంగా ప్రశ్నించావు, ఆ రకంగా యథార్థమైన స్థితిని తెలుసుకొని నువ్వు ఆ రకంగా అడిగావు అనమాట. నా సతీ ప్రియం భాషసే, నువ్వు ప్రియమైన విషయాన్ని నువ్వు అడిగావు. ఏహి అందుకే రా, ఆస్వ కూర్చో, వ్యాఖ్యాస్యామి, నీకు ఉపదేశిస్తాను, వ్యాఖ్యానం చేస్తాను. ఆ బ్రహ్మ యొక్క రహస్యం ఏంటో, ఆ వైరాగ్యం యొక్క రహస్యం ఏంటో, అమరత్వాన్ని పొందే, మోక్షాన్ని పొందేటువంటి ఆ జ్ఞానం ఏంటో అది నీకు తెలియజేస్తాను. వ్యాఖ్యాస్యామి తే తెలియ, అంటే నీకోసం నేను వ్యాఖ్యానం చేస్తాను, దాన్ని విశ్లేషిస్తాను. నువ్వు నా ప్రియమైనటువంటి పత్ని వై ఉండి కూడా ప్రియమైనటువంటి ప్రశ్న నువ్వు అడిగావు, కాబట్టి నువ్వు రా కూర్చో, నీకు వ్యాఖ్యానం దాన్ని ఉపదేశిస్తాను అని చెప్పి
ఈ రకంగా సంబోధించాడు, స్నేహపూర్వకంగా, సంతోషంతో, ఆనందంతో. వ్యాచక్షాణస్యతు మే నిధిధ్యాసస్వ ఇది. నేను వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు చాలా సావధానంగా జాగ్రత్తగా విను, చాలా జాగ్రత్తగా విను. ఆ చెప్పింది వెంటనే నిధిధ్యాసస్వ ఇది, వెంటనే నిధిధ్యాసం చేసుకో, దాన్ని మననం చేసుకో. ఏం చెప్తున్నా వెంటనే అది మననంలోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే చెప్పినట్టుగా ఈ రకంగా ఈ విషయం ప్రస్తావించి మనం చెప్పిన విషయాన్ని, విన్న విషయాన్ని మళ్ళీ ఒకసారి మనసులో రిపీట్ చేసుకోవాలి. దాన్ని నిధిధ్యాసం అంటామట. దాన్ని మననం చేసుకో, వెంటనే నిధిధ్యాసం చేసుకో అని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి ఈ రకంగా చెప్పాడనమాట. చూడండి, యాజ్ఞవల్క్య నే కహా ధన్య హే, హే మైత్రేయి, నేను ధన్యుడైపోయాను. తు పహలే భీ మేరే ప్రియా రహీ హే, నువ్వు మొదటి నుంచి నాకు చాలా ప్రియమైన భార్యగా ఉంటూ వస్తున్నావట. అంటే ప్రియంగా ఎందుకంటే తాత్విక కదా, నువ్వు నాలాగా అమృతత్వాన్ని, ఆ మోక్షత్వాన్ని పొందాలని, ఆ బ్రహ్మతత్వాన్ని పొందాలని ఆకాంక్షతో కూడుకుని ఉన్నావు. అందుకే ప్రియమైన. ప్రియ అంటే నువ్వు అక్కడ భార్య పట్ల మోహంతో ప్రియమైన సందర్భం కాదనమాట. నువ్వు మొదటి నుంచి నాకు ప్రియంగా ఉన్నావు, అంటే వివాహం అయినప్పటి నుంచి నువ్వు ఇలాంటి జిజ్ఞాసపూర్వకమైన ప్రశ్న అడుగుతూనే ఉన్నావు అన్నమాట. కాబట్టి తు పహలే భీ మేరీ ప్రియా రహీ హై, నువ్వు మొదటి నుంచి నాకు చాలా ప్రియంగా ఉంటున్నావు. और इस समय भी, ఇప్పుడు ఈ సమయంలో కూడా ముజే ప్రియ లగ్నే వాలి హీ బాత్ కహ రహీ హో, నాకు ఈ సమయంలో కూడా నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఏది ఇష్టమో, ఏది ఇష్టపడుతున్నో, ఏవైతే నాకు ఆ మనసులో ఆనందాన్ని కలిగిస్తావో అటువంటి ప్రశ్న నువ్వు అడిగావు జిజ్ఞాసపూర్వకంగా. ఈ సమయ भी मुझे प्रिय लगने वाली ही बात कह रही हो, నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటనే ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. అచ్చా బయట, అందుకే రా కూర్చో, బయట జా, మే ఉస్కి ఆ అమరత్వాన్ని పొందేటువంటి, మోక్షత్వాన్ని పొందేటువంటి విస్తారస్య వ్యాఖ్యా కరుంగా, విస్తారంగా విశ్లేషాత్మకంగా నీకు వ్యాఖ్యానం చేస్తాను. तू व्याख्यान किए हुए मेरे वाक्यों के अर्थ का चिंतन करना, నేను వ్యాఖ్యానం చేసేటువంటి ఉపదేశం ఏదైతే ఉందో, ఆ వాక్యాలు ఏవైతే ఉన్నో వాటి యొక్క అర్థ చింతనం చేయి, వాటిని నిధిధ్యాసం చేసుకో. అర్థాత్ ఉసు పర్ ధ్యాన్ దేనా, నేను చెప్పింది ప్రతి విషయాన్ని ధ్యానపూర్వకంగా విను, దాన్ని మననం చేసుకో, నిధిధ్యానం చేసుకో, వాటిని అర్థ చింతనం చెయ్యి అని చెప్పి ఈ రకంగా ఈ 4వ అంశంలో ఉపదేశించాడు అన్నమాట. ఓకేనా? అలాగే చెప్పారు, సావధానంగా విని చెప్పే ప్రతి విషయము సావధానంగా చెప్పు అని విని సంబోధించాడనమాట. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నాడు అసలు అనేటువంటి ఉపదేశము, అందరికీ ఉపయోగపడే ఉపదేశం ఇది. ఏం చెప్తున్న ఉపదేశం ఎవరికి? మైత్రికి, యాజ్ఞవల్క్య మహర్షి ఉపదేశిస్తున్నాడు. స హ ఉవాచ, అప్పుడు స అంటే యాజ్ఞవల్క్య మహర్షి ఉవాచ, నా వ అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, పత్యు కామాయ पति प्रियो भवति, अरे नह मेरे लिए पत्यु कामाय पति प्रियो भवति, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. ఇక్కడ ఒక వాక్యం చెప్పబడింది అన్నమాట. అంటే ఇప్పుడు మనకు పత్యు కామాయ అంటే స్త్రీ ఒక పతిని ఇష్టపడుతుంది అంటే, పతి ప్రియమైన వాడు నాకు అని చెప్పి ఇష్టపడటం లేదు, ప్రేమించడం లేదు. ఓకేనా? కాకపోతే ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి, తన ఆత్మ సుఖం కొరకు, తన సుఖం కొరకు పతి ప్రియంగా ఉన్నాడు, భర్త ప్రియంగా ఉంటున్నాడు. అంతేగాని నువ్వు ప్రియం కాదు, తన ఆత్మ సుఖం కొరకు భర్త ప్రియంగా ఉంటున్నాడు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. ఈ రకంగా ఉపదేశించే ముందు, ఒక పతి నాకు, నువ్వు ప్రియమైన వాడు, నా పతి, నా భర్త నాకు అన్ని సర్వస్వం అంటున్నావు అంటే, నువ్వు ఆ పతి సర్వస్వం కదా, భర్త సర్వస్వం కాదు. అక్కడ నీ ఆత్మ సుఖం కొరకు నీకు భర్త ప్రియంగా ఉంటున్నాడు. అలాగే మళ్ళీ 2వ వాక్యం ఏం చెప్పండి, నావ అదే జాయాయి కామాయ జాయా ప్రియ భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియ భవతి. ఇక్కడ అదే విషయం మళ్ళీ తిరిగి భార్య, నా భార్యని నాకు చాలా ఇష్టం, అత్యంత ప్రియమైంది, అత్యంత ఆనందాన్ని కలిగేసింది అని చెప్పి నువ్వు ఏదైతే అంటే అన్ని రకాల సేవ శుశ్రూష చేస్తుందని చెప్పి నువ్వు ప్రియంగా భావిస్తున్నావో, ఆ స్నేహం కూడా, ఆ ప్రేమ కూడా ఏదైతే ఉందో అది నీకు పత్ని భార్య మీద ప్రేమతో కాదు, నీ వ్యక్తిగత సుఖం కొరకు, నీ ఆత్మ సుఖం కొరకు నువ్వు భార్యను ప్రేమిస్తున్నావు, భార్య ప్రియంగా అంటున్నావు. నావ అదే జాయాయ, జాయ అంటే భార్య అనమాట. జాయాయి కామాయ అంటే పత్ని కామనా కొరకు, జాయాయి కామాయ జాయా ప్రియ భవతి అంటే నువ్వు స్త్రీ సుఖం కొరకు నువ్వు స్త్రీని ప్రేమించడం లేదు, నీ సుఖం కొరకు నువ్వు స్త్రీని ప్రేమిస్తున్నావు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇద్దరికి అలాగే చెప్పండి, ఒక భార్య భర్త ప్రియంగా ఉంటున్నా, భార్యకు భర్త ప్రియంగా ఉంటున్నా, రెండు కూడా భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా ఒకరి సుఖం అక్కడ ఒకరి కోసం ఒకరి కాదు, తన వ్యక్తిగత సుఖం కొరకు వాళ్ళు ప్రియంగా ఉంటున్నారు. అందుకే ఆ రకంగా చెప్పబడింది. ఇలాగ మన భార్య భర్త విషయంలో ముఖ్యంగా చెప్పుకున్నామట. అలాగే అన్ని విషయాల్లో నావ అదే పుత్రానాం కామాయ పుత్రాహ ప్రియా భవంతి,
అలాగే మన నా పుత్రుడు అంటే నా పౌత్రుడు నా సంతానం అంటే నాకు చాలా ఇష్టం అండి అంటున్నాం. ఎందుకు? వాళ్ళు పుత్రుల మీద ప్రేమ కాదు. పుత్రుల ప్రేమ ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో నీకు తోడుగా అండగా ఉంటాయి, నీకు రక్షణగా ఉంటాయి, నీకు బలంగా ఉంటాయి, అన్ని రకాల సేవ శుశ్రూష అన్ని ఉంటాయి. అంటే ఒక మనిషి ఒక బలం, ఒక ధైర్యం అనే ఉంటున్నాడు, అన్ని రకాలుగా తోడుగా ఉంటాడనమాట. ఆ భావంతో నువ్వు పుత్రుని ప్రేమిస్తున్నావు తప్పితే అది కూడా ఏంటి? నీ ఆత్మ సుఖం కొరకు, ఆత్మ రక్షణ కొరకు, ఆత్మానందం కొరకు, చెప్పుకోవడంలో పుత్రుడు ఉన్నాడని చెప్పుకోవడంలో ఆనందం కొరకు నువ్వు పుత్రుని ప్రేమిస్తున్నావు. అదే పుత్రానాం కామాయ, పుత్రుల యొక్క కామనా కొరకు పుత్రాహ ప్రియాహ భవంతి. పుత్రులకు ప్రియంగా సంతానం ప్రియంగా లేదు. ఎందుకు ప్రియంగా ఉంటున్నారు పుత్రులు సంతానం అంతా? ఆత్మనస్తు కామాయ పుత్రాహ ప్రియా భవంతి. నీ ఆత్మ సుఖం కొరకు, నీ ఆత్మ సౌవిధ్యం కొరకు నువ్వు పుత్రుడు నా ప్రియమైన వాళ్ళు అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు, సంతానం ప్రియమైన వాళ్ళని చెప్పుకుంటున్నావు. ఇది యథార్థ సత్యము. అలాగే మళ్ళీ ఏమంటున్నాడు? అదే విత్తస్య కామాయి విత్తం ప్రియం భవతి. నాకు డబ్బు చాలా ఇష్టం అండి, డబ్బు లేదు నాకు ఏం చేయలేను. అదే విత్తం మీద ప్రేమతో విత్తము ప్రియంగా ఉందని చెప్పడం లేదు. విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి. ఆ విత్త కామనా కొరకు, డబ్బు కామనా కొరకు నీకు డబ్బు ప్రియమైంది అని చెప్పడం లేదు. ఆ డబ్బు ఎందుకు? ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. నీ ఆత్మ సుఖాన్ని, ఆ డబ్బు ద్వారా నీకు కావాల్సిన భోగాలన్నీ కూడా నువ్వు తెచ్చుకోగలుగుతావు. కాబట్టి ఆత్మ కామనా కొరకు, నీ వ్యక్తిగత సుఖం కొరకు ఆ విత్తము డబ్బు నీకు ప్రియంగా ఉంది. దానికోసమే రాత్రి పగళ్ళు కష్టపడుతున్నావు, దానికోసం నిరంతరం పనిచేస్తున్నావు. ఆ డబ్బుతో నీకు సుఖం కలుగుతుంది అనుకుంటున్నావట, దానికోసం నువ్వు కష్టపడుతున్నావట. అంతేగాని డబ్బు ప్రియం కాదు. ఆ డబ్బు వల్ల వచ్చే సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం ఎందుకు వస్తుంది? వ్యక్తిగా నాకు వస్తుందా? డబ్బు రూపంలో ఉంటే నీకే సుఖం వస్తుంది? ఆ డబ్బు ద్వారా నీకు ఆత్మ సుఖాన్ని పొందుతున్నామాట. అందుకే ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి అని చెప్పుకున్నామాట. ఇది మనకి మూలబట్టి భార్య భర్త ఇష్టపడుతుంటే ఆత్మ సుఖం, భర్త భార్య ఇష్టపడుతుంటే తన ఆత్మ కొరకు, సంతానం ఎవరైనా భార్య తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పుత్రుని ఇష్టపడుతున్నారు, గురువు కావచ్చు, ఎవరిని ఇష్టపడుతున్నా అంటే వాళ్ళు కూడా ఎవరిని ఇష్టపడుతుంది తన ఆత్మ సుఖం కొరకు వాళ్ళు ఒకరిని ఇష్టపడతారు అన్నమాట. అలాగే ఇప్పుడు డబ్బుని ఇష్టపడుతున్నాడు, ఆ డబ్బు వల్ల కలిగే, డబ్బు మీద ప్రేమ కాదు, డబ్బు వల్ల వచ్చేటువంటి ఆత్మ సుఖం కొరకు మనం డబ్బుని ఇష్టపడుతున్నాము. అలాగే అదే బ్రాహ్మణ కామాయ బ్రహ్మ కామాయ బ్రహ్మ ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. ఇక్కడ నువ్వు బ్రహ్మని ఇష్టపడుతున్నావు, బ్రహ్మ కామన, ఆ బ్రహ్మ మీద కామనతోటిగా ప్రియం కాదు, నాకు ఆయనే ప్రియమైనటువంటి వాడే కాదు, పరమాత్మ ప్రియమైనటువంటి కాదు. ఆ పరమాత్మ పొందడం వల్ల కలిగే ఆనందం ఏదైతే ఉందో ఆత్మ సుఖం కొరకు నువ్వు బ్రహ్మను ప్రియంగా భావిస్తున్నావు అన్నమాట. అంతేగాని బ్రహ్మ ప్రియం కాదు నీకు. ఆ బ్రహ్మను పొందడం వల్ల కలిగే ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం కొరకు, అక్కడ కూడా ఆత్మానందం కొరికే, ఆత్మ సుఖం కొరికి నువ్వు ఆ బ్రహ్మను ప్రియంగా కామనాపూర్వకంగా నువ్వు ప్రేమిస్తున్నావు. అంతేగాని ఆ బ్రహ్మ కామన ప్రియం కాదు నీకు అక్కడ. అందుకే అదే బ్రహ్మణ కామాయ, బ్రహ్మ యొక్క కామన కొరకు బ్రహ్మ ప్రియం భవతి. బ్రహ్మ ప్రియం కాదు ఇక్కడ. ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. నీ ఆత్మ కామన కొరకు, ఆత్మ సుఖం కొరకు ఇక్కడ బ్రహ్మను ప్రియంగా భావిస్తున్నావు, బ్రహ్మ కోసం నువ్వు పరితపిస్తున్నావు. ఎందుకు? ఆ బ్రహ్మను పొందడం వల్ల కలిగే ఆనందం అత్యంత అద్భుతమైన, అత్యంత ఉన్నతాన్ని ఆనందాన్ని ఇస్తున్నావట. అందుకే నువ్వు ఆ బ్రహ్మని ప్రేమిస్తున్నావు. అలాగే అదే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి. క్షత్రియుల్లో ఏ శక్తి, బలం, ఐశ్వర్యం ఏంటో ఉంటుందో నువ్వు క్షత్రుని ప్రేమిస్తున్నావంటే ఒక తాత్పర్యం ఆ క్షత్రియుడి బలంలో ఉండేటువంటి ఆనందం అయితే ఉందో దానివల్ల కలిగేటువంటి ఆ భుజాబలం వల్ల కలిగే ఆనందం అయితే ఉందో ఆ ఆనందం కొరకు నువ్వు క్షత్రియుని ప్రేమిస్తున్నావు. అక్కడ ఆ క్షత్రియుని ప్రేమిస్తున్నావంటే అక్కడ ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. క్షత్రియుడు ప్రియంగా ఉంటున్నాడు. ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నట్టే అతని వల్ల కలిగే ఆనందాన్ని బట్టి మనం పొందుతున్నాం, వ్యక్తిగత మన సుఖాన్ని పొందుతున్నాం అంట. అందుకే ఆ క్షత్రియుడు కూడా మనకు ప్రియంగా ఉంటున్నాడు, అంతేగాని క్షత్రుడు మనకు ప్రియం కాదు. అలాగే అదే లోకానం కామాయ లోకాహ ప్రియా భవంతి. ఈ లోకం నాకు అత్యంత ఆనందంగా ఉంది, చాలా రంగీలంగా ఉంది, రకరకాలుగా వైభవాలతో ఉంది, ఐశ్వర్యంతో సిద్ధించి ఉంది, అన్ని రకాల భోగాలు ఇక్కడ లోకంలో ఉన్నాయి. కాబట్టి ఈ లోకం నాకు ప్రియమైంది, ఈ సంసారం ప్రియంగా ఉంది కాబట్టి అని చెప్పి నువ్వు లోకాన్ని ప్రేమిస్తుంది, సమాజం నాకు ప్రియమైంది, ఈ లోకమే నాకు ప్రియమైంది, ఈ సమాజం అని రకరకాలుగా చెప్తూ ఉంటావంట. ఆ లోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆ లోకంలో ఉండేటువంటి సాధనాలు, ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో, లోకంలో ఉండే ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నీకు ఆత్మానందం కలుగుతుంది, ఆత్మసుఖం కలుగుతుంది, వాటిని తృప్తి కలుగుతున్నావట. అందుకోసం ఈ లోకాన్ని ప్రియంగా ఉంది, అంతేగాని ఆ లోకం ప్రియం కాదు. లోకం వల్ల కలిగే ఆత్మానుభూతి, ఆత్మసుఖం, వ్యక్తిగత సుఖం ఏదైతే ఉందో అది నీకు ప్రియంగా ఉంది. అందుకే ఇక్కడ ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి అని చెప్పుకున్నామాట. సారీ
నా వా అదే లోకానం కామాయ లోకాహ ప్రియాహ భవంతి. లోకాలు లోకానం లోకంలో ఉండేటి అంటే లోక సమాజంలో యొక్క కామనా కొరకు ఈ సమాజం అంటే ఈ లోకం ప్రియగా ఉండటం లేదు నీకు. ఆత్మనస్తు కామాయ లోకాహ ప్రియాహ భవంతి. నీ ఆత్మ సుఖం కొరకు ఆత్మ కామనా కొరకే ఈ లోకాలు ఈ సమాజాలు ప్రియంగా అనిపిస్తున్నాయి నీకు. వాస్తవంగా నీకు ఈ లోకం ఈ సమాజంతో నీకే పని లేదన్నమాట. కానీ వాటి వల్ల నీకు ఆత్మానందాన్ని పొందుతూ ఇవన్నీ ప్రియంగా ఉన్నాయన్నమాట. అంతేగాని వాస్తవంగా నీకు ఇవన్నీ ప్రియంగా లేవు. ఇది యథార్థ తథ్యము. అలాగే నా వా అదే దేవానం కామాయ దేవాహ ప్రియాహ వంతి. నువ్వు దేవతలు ఇష్టపడుతున్నావు, శ్రేష్ఠ వ్యక్తులు ఇష్టపడుతున్నావు అంటే ఏంటి? ఆ దేవతలు కూడా అత్యంత దేవుడు నీకు అత్యంత ఇష్టమా? ఆ దేవతలు అత్యంత ఇష్టపడుతున్నావు అంటే ఆ దేవతల వల్ల కలిగే ఆనందం అయితే ఉందో, ఆత్మనస్తు కామాయ దేవాహ ప్రియాభవంతి, దేవతల వల్ల సాన్నిధ్యం ఉండడం వల్ల కలిగే ఆనందం ఐశ్వర్యం అయితే ఉందో వాటి వల్ల సుఖానుభూతి కలుగుతుంది. అందుకే ఆత్మనస్తు కామాయ ఆత్మ కామనా కొరికే దేవాహ ప్రియాహ భవంతి. దేవతలంతా కూడా నీకు ప్రియంగా అనిపిస్తున్నారు. వాస్తవంగా నీకు ఆ దేవతలు ప్రియం కాదు, నీ ఆత్మ సుఖం కొరికే నీకు వీళ్ళంతా దేవతలు ప్రియంగా ఉంటున్నారు. అంతేగాని వాస్తవంగా నీకు వాళ్ళు ప్రియం కాదు, నీ ఆత్మ సుఖం ప్రియము. అందుకే ఎవరికి ఎవరండి? భగవద్గీతలో 2వ అధ్యాయంలో చాలా చక్కగా వర్ణించాడు భగవాన్ శ్రీకృష్ణుడు. అక్కడ కేవలము మనం ఎవరికి మన సుఖం కొరికే మనం అంత ఇద్దరిని ప్రేమిస్తున్నాం కాబట్టి వాస్తవంగా వాళ్ళ ప్రేమ కోసం కాదు, వాళ్ళ ఎందుకు పరస్పర అన్యోన్య జీవి ఒకరి ఆత్మ ఇంకొక ఆత్మ పరస్పరం ఆధారపడి ఉంది కాబట్టి మనం శరీర మాధ్యంతో మనం ప్రేమిస్తున్నాం. వాస్తవంగా ఆత్మకి స్వయం ఆనంద స్వరూపంతో యుక్తమైంది, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావంతో యుక్తమైంది, తన ఆనందం దగ్గర ఉంది. కానీ మాకు పక్కన వెతుకుతున్నాం అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే మనం మన అవిద్య అజ్ఞాన అంధకారంలో ఉన్నాం కాబట్టి మన ఆత్మ సుఖాన్ని మనం పొందలేకుండా పోతున్నాం అని. అది ఇతరుల మాధ్యంతో పొందుతున్నాం అంటే ఏంటి? అది ఆత్మానందం కొరికే ఆత్మ సుఖం కొరికే నువ్వు ఇతరులను ప్రియంగా భావిస్తున్నావు. అంతేనా? వాస్తవంగా నీకు ఎవరి ప్రియం కాదు. అలా ఇంకేం చెప్తున్నారు? దేవతలు కూడా నీకు ప్రియంగా అంటున్నాడు, నీ ఆత్మ సుఖం దేవతలు కూడా ప్రియంగా భావిస్తున్నావు. నా వా అదే భూతానాం కామాయ భూతాన్ని ప్రియాని భవంతి. ఈ భూతాలు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ భూతాలు నాకు చాలా ఈ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో పంచభూతాలు ఏవైతే నాకు అత్యంత ప్రియంగా ఉన్నాయండి, నాకు వీటి వల్ల నాకు అన్ని రకాల అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం, అందుకే నువ్వు ప్రియంగా ఉన్నాయని చెప్పి భావించడం లేదన్నమాట. నా బాధే భూతానం కామాయ భూతాల యొక్క కామన అంటే పంచభూతాల కామన కొరకు భూతాలు ప్రియంగా ఉండటం లేదు. ఎందుకు ప్రియంగా ఉంటే ఇవన్నీ పంచభూతాలు? ఆత్మనస్తు కామాయ భూతాన్ని ప్రియాని భవంతి. నీ ఆత్మ సుఖం కొరికి నీ భూతాలను ప్రేమిస్తున్నావు, భూతాలను ప్రియంగా ఉంటున్నాయి. అంతేగాని వాస్తు నీకు భూతాలు ప్రియం కాదు. అలాగే నా వా అదే అని నాకు సంబోధిస్తూ అదే సర్వస్య కామాయ సర్వం ప్రియమతి. అన్ని సంపూర్ణ కామన కొరకు వెయ్యి సర్వం నాకు సంపూర్ణ బ్రహ్మాండం నాకు ఇష్టం అండి, కోరిక అన్ని అంతా అన్ని రకాల కామన అన్ని రకాలుగా కామన ఉంది, మనోకామన ఉంది, మనోకామన సిద్ధిస్తుందని చెప్పి మనం ఆ ఆకాంక్షతో ఉన్నాం. కాబట్టి అదే నా వా అదే సర్వస్య కామాయ సర్వస్య అంటే సంపూర్ణ కామనా కొరకు సర్వం ప్రియం భవతి. సంపూర్ణ ప్రేమిస్తుంటాం, ఒక చూడ అందరినీ ప్రేమిస్తూ ఉంటామట. అందరినీ ప్రేమిస్తూ అంటే అందరి వల్ల కలిగే ఆనందం అనమాట. అందరూ స్నేహంగా ప్రియంగా నీతో అనుకూలంగా కలిసిమెలిసిపోతున్నా అండి. ఆ కలిసిమెలిసిపోయినప్పుడు నీకు అనుకూలంగా నీ ఆజ్ఞాకారిత్వంలో ఉన్నప్పుడు నీకు అనుగుణంగా ఉన్నప్పుడు నిన్ను అనుసరిస్తున్నప్పుడు ఆ కలిగే ఆనందం అయితే ఉందో అక్కడ ఆత్మ సుఖం కొరికే నువ్వు వాళ్ళు ప్రియంగా భావిస్తున్నావు, అందరినీ ప్రియంగా భావిస్తున్నావు. అందుకే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. సంపూర్ణ కామనా కొరకు సర్వం ప్రియంగా ఉన్నాయి అంటున్నావు కదా, అది ఎందుకు? వాస్తవం నీకు ప్రియం కాదు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నీ ఆత్మ కామనా కొరికి ఇవన్నీ సర్వం ప్రియంగా ఉన్నాయి. అలాగే ఆత్మవా అదే ద్రష్ట. అందుకే ఆత్మ కామనా కొరికి ఇవన్నీ చేస్తున్నాడు. నీకు సంసారంలో ఏవి ప్రియంగా ఉంటున్నా, వస్తువైన పదార్థమైన వ్యక్తి అయినా ఇంకేదైనా కూడా నీకు ప్రియంగా ఉంటున్నాయంటే ఇవన్నీ ఆత్మ సుఖం కొరికే ప్రియంగా నీకు అనిపిస్తున్నాయి. వాస్తవంగా వాళ్ళు ప్రియం కదా, వస్తువు ప్రియం కదా, వ్యక్తి ప్రియం కాదు. ఇవన్నీ ఏ ఉన్నా కూడా మనకు ధన ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో పృథివీ జాయాత్ అన్ని భార్య పిల్లలు సంతానం ఏవైనా కూడా వాళ్ళు నీ ఆత్మ సుఖం కొరికి వాళ్ళని ఇష్టపడుతున్నావు తప్పితే నువ్వు వాస్తవంగా సుఖం కాదు. అందుకే వీళ్ళని ఆత్మ సుఖం కొరికి చేస్తున్నావు కాబట్టి అందుకే చెప్పి లాస్ట్ లో నావా అదే ఆత్మావా అదే ద్రష్ట. అందుకే ఆత్మే చూడాలి, ఆత్మావా అదే ద్రష్టవ్య. అందుకే ఆత్మే చూడాలి, దర్శించుకోవాలి. శ్రోతవ్యో ఆత్మ విషయంలో వినాలి, మంతవ్య ఆత్మ విషయంలో మనం చేయాలి, నిధిధ్యాసితవ్యో
అలాగే ఆత్మ విషయంలోనే మనం చింతనం చేయాలి. కాబట్టి అన్ని ఆత్మ కొరకు చేస్తున్నావు, ఆత్మ సుఖం కొరకు చేస్తున్నావు కాబట్టి, ఆత్మ కామన కొరకు చేస్తున్నావు కాబట్టి, అలాంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, చూడటానికి, వినటానికి, మంతం చేయడానికి, ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మైత్రేయి ఆత్మనోవా అదే దర్శనేన, ఆత్మ దర్శనం చేతనే, ఆత్మ యొక్క శ్రవణం చేతనే, ఆత్మ యొక్క మరణం చేతనే, ఆత్మ యొక్క విజ్ఞానం చేతనే ఇదం సర్వం విదితం భవతి. అందుకే ఒక ఆత్మను తెలుసుకో, ఇవన్నీ సుఖాలు నీకు సహజంగా లభించేస్తాయి. నువ్వు దేన్ని పట్టుకుంటే అది ఏదో ఒకటి పట్టుకుని ఒకటే నీకు లభిస్తుంది. కానీ ఆత్మను పట్టుకుంటేనా నువ్వు ఎన్ని చెప్పినా కూడా, నువ్వు సంతానం చెప్పుకున్నాం, భార్యను చెప్పుకున్నాం, భర్త అని చెప్పుకున్నాము, ఐశ్వర్యం చెప్పుకున్నాము, లోకం చెప్పుకున్నాం, సమాజం చెప్పుకున్నాము, బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఇవన్నీ ఎవరి కామన కొరకు, ఆత్మ కామన కొరకు ఇవన్నీ ప్రియంగా అంటున్నావట. నువ్వు అది డైరెక్ట్ గా ఆత్మ డైరెక్ట్ గా నువ్వు దర్శించుకున్నట్లయితేనా ఇవన్నీ కూడా సర్వం విదితం భవతి. ఏది మైత్రేయి ఆత్మనో అదే, హే మైత్రేయి ఆత్మ దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన, అంటే దర్శనం ద్వారా, శ్రవణం ద్వారా, ఆత్మ విషయం వినడం ద్వారా, చూడటం ద్వారా, మననం చేయడం ద్వారా, వాటి యొక్క విజ్ఞానం ద్వారా ఏమవుతుంది, సర్వం ఇదం విదితం భవతి. ఇదం సర్వం విదితం, మొత్తం సంపూర్ణంగా విని సుఖాలు సహజంగా లభిస్తాయి. అనంత ఆనంద ప్రాప్తి కలిగిస్తున్నావు అంట. నువ్వు ఆత్మ సుఖాన్ని పొందినట్లయితే, అందుకే మన ఈ జన్మలోనే పొందాలంటే ఆత్మ సుఖాన్ని పొందాలి, లేదంటే మహతి వినష్ట అని చెప్పుకున్నావట. కాబట్టి ఈ జన్మలోనూ ఆత్మతను పొందావా, పొందినట్టు, లేదంటే నీకు మహా వినాశం కలుగుతుంది. అందుకంటే ఇవన్నీ ఏం చేసినా ఆత్మ సుఖం కొరకు చేస్తున్నావు. ఒక ఆత్మ తెలుసుకున్నట్లయితే సర్వం విదితం అవుతుంది, సంపూర్ణంగా అన్ని తెలుస్తాయి. అంటే ఏది పట్టుకుంటే అన్ని సర్వం జ్ఞాతం అవుతాయో దానికోసం ప్రయత్నం చేయాలి. ఏది పట్టుకుంటూ ఏదో ఏదో ఒక విషయం తెలుసుకుంటూ దాని సంపూర్ణ తృప్తి మనకు కలిగదన్నమాట. నువ్వు ఏ క్రియాకలాపాలు చేసినప్పుడు అన్ని కూడా ఆత్మ సుఖం కొరికే, అంతరాత్మలో ఆత్మే ఉన్నాడు, ఆత్మ సుఖం కొరికి ఇవన్నీ క్రియాకలాపాలు చేస్తున్నావు. వ్యక్తిలో చాలా మంది రకరకాలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసే ప్రతి కర్మ కూడా ఆత్మ సుఖం కొరికి, ఆత్మ సంతోషం పెట్టడానికి, ఆత్మానందం కొరికి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆత్మను దర్శించుకున్నట్లయితే, ఆత్మ విషయం విన్నట్లయితే, ఆత్మ విషయంలో మనం చేసినట్లయితే, ఆత్మ యొక్క విజ్ఞానం తెలుసుకున్నట్లయితే ఇదం సర్వం విదితం భవతి, సంపూర్ణంగా అన్ని మనకు తెలుస్తాయి. అందుకే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కూడా ప్రయత్నించాలి. ఒక ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ నీకు నువ్వు ఏవైతే సుఖం అనుకుంటున్నా ఆ సుఖం అంతా నీకు ఆత్మ దర్శనైన ఆత్మ జ్ఞానం చేత, ఆత్మానుభూతి చేత నీకు అత్యంత ఆనందాన్ని కలిగజేస్తాయి. నీకు మళ్ళీ ఇంకా సంసారంలో ఉండే నువ్వు ఏదైతే ఆనందం అది ఆనందంగా భావించావు అనమాట. అది ఆనందం కాదు, యథార్థ ఆనందం ఇదని చెప్పి తెలుసుకుంటావు. నీ వాస్తవిక స్వరూపాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పి ఇక్కడ విశేషంగా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావించబడింది. ఇప్పుడు చెప్పండి, సంసారంలో వాస్తవంగా ఇది కాదా? మనం పిల్లల్ని ఇష్టపడుతున్నాం, భార్యని ఇష్టపడుతున్నాం, భర్తని ఇష్టపడుతున్నాము, సంతాన్ని ఇష్టపడుతున్నాం, డబ్బుని ఇష్టపడుతున్నాం. యోధి కోసం అండి ఇది వాస్తవంగా మన సుఖం కొరకు, వ్యక్తిగత సుఖాల కొరకు వీళ్ళంతా ప్రియంగా ఉన్నది. వాస్తవంగా వాళ్ళు ప్రియం కాదన్నమాట. ఎవరికి వాళ్ళం ఎవరు ఈ జన్మలు ఇక్కడ ఈ అదే అనుబంధం ఉంది కాబట్టి జన్మ తర్వాత మళ్ళీ ఏ జన్మ తీసుకుంటాం, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎవరికి అనుబంధంతో ఏర్పడతామో తెలియదు, ఎవరికి సంతానంగా ఉంటామో, ఎవరికి తండ్రిగా ఉంటాం, ఎవరికి భర్తగా ఉంటాం, ఎవరికి భార్యగా ఉంటామో తెలియదు, ఎవరికి ఇవ్వలేము. కలిగి ఒక ప్లాట్ఫారం లాగా ఇప్పుడు కొంత కాలం కొరకు, కొంత అవధి కొరకు, కొంత ప్రారంభ కర్మానుసారంగా మనం బంధుత్వాలు ఏర్పడ్డాయి. తర్వాత ఒక సమయం వచ్చిన తర్వాత నువ్వు నీ దారిని వెళ్ళిపోతావు, నేను నా దారిని వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరంతా వచ్చినా కూడా ఆత్మ సుఖం కొరికే, ఆత్మానందం కొరికే వీళ్ళని కర్మలు చేస్తున్న అనుబంధాలు ఏర్పడుతున్నాయి. కానీ ఎవరికి, అందుకే ప్రత్యేక ఆత్మ స్వతంత్రమైంది, నువ్వు లేదు నేను లేదు. ప్రత్యేక ఆత్మ శుద్ధ బుద్ధ ముక్త స్వాయుక్తమైంది. కానీ ప్రారంభ కర్మానుసారంగా అనాది వాసన కర్మల అనుగుణంగా మనకు అజ్ఞాన అంధకారంలో ఉన్నాం కాబట్టి ఈ సంసారం జన్మ తీసుకుంటున్నాము. అంతేకాని ఈ అజ్ఞానం ఉంది కాబట్టి సంసారం ఉంది. అజ్ఞానం ఎప్పుడు తొలగిపోతుందో ఈ సంసారం నీకు ఉండదు అన్నమాట, ఈ ప్రపంచమే నీకు ఉండదు అన్నమాట. నీ ఆత్మానంద రూపంలో అత్యంత ఆనందంగా సుఖానుభూతిని పొందుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి నీకు అప్పుడు సంకల్ప మాత్రం చేత అన్ని కూడా సిద్ధిస్తాయి. ఏది పొందితే అన్ని తెలిసిపోతాయి అన్నమాట. ఇంకా మరి నీకు పొందాలి అని చెప్పాల్సి రకరకాల వస్తువుల్లో, రకరకాల వ్యక్తుల్లో సుఖాన్ని వెతుకుతున్నాం మనము. ప్రపంచంలో ప్రతి ఒక్కరు రకరకాల లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రేష్ణ, సమస్త సుఖాన్ని కూడా మనం ఈ 3 ఏషణాల్లో పెట్టేసామన్నమాట. సరే, మనకు దాన్ని ఇంకా విడి తీసుకుంటూ పోతే ఎంత మనం ఉపనిషత్తులు 11 ఉపనిషత్తులు ఏం చేశారు, 101 అని చెప్పి, 105 అని చెప్పి, ఇంకా చాలా మంది చాలా రకాలుగా ఇంకెన్నో చేస్తున్నారు. దాన్ని విడదీసిన దాన్ని ఇంకా విడదీసి అలాగా ముక్కలు చేసి పెంచేసామట. అలాగా మనం లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రేష్ణ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా విపులంగా తీసుకుంటూ పోతే కొన్ని తినడంలో ఆనందం ఉంది, కొంత మాట్లాడడంలో ఆనందం ఉంది, కొంత పంచేంద్రియాల సుఖాలు ఏవైతే ఉన్నాయో, దశేంద్రియాల సుఖాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు ఒక ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్కరికి ఒక ఇంద్రియ సుఖం, అందరికీ ఒకే ఇంద్రియంలో సుఖం ఉండాలని కాదు, ఒక్కరు ఒక ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. దశ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సుఖాలను ఒక్కరు ఒక సుఖానుభూతిని పొందుతూ ఉండదు అన్నమాట.
కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, అలాగే త్వచం ద్వారా, అలాగా అన్ని ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు ఒక సుఖానుభూతిని పొందుతున్నారు, ఒకరికి ఒక ప్రియంగా ఉంది. కానీ ఇవన్నీ సుఖాలు ఏవైతే ఎవరి కోసం అన్ని రకాల సుఖాలు పొందుతున్నారు, ఇవన్నీ ఎవరికి ఏ సుఖం, దేని సుఖం పెట్టడం కోసం, దేని సంతోష పెట్టడం కోసం? ఆత్మనస్తు కామాయ, ఆత్మ సుఖం కొరకు ఇవన్నీ భిన్న భిన్న ఇంద్రియాల ద్వారా మాత్రమే సుఖాన్ని పొందుతున్నావు. కానీ అందుకే అటువంటి ఆత్మతత్వాన్ని దర్శించుకున్నట్లయితే ఇవన్నీ సహజంగా నీకు లభిస్తాయన్నమాట. నువ్వు దేనిలో సుఖం అనుకుంటున్నావు, ఆత్మ దర్శించుకున్నట్లయితే ఇవన్నీ సహజంగా నీకు లభిస్తాయన్నమాట. కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి. అందుకే హే మైత్రేయి, ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదం సర్వం విదితం భవతి. సంపూర్ణ నీ జ్ఞానం కలుగుతుంది. నీకు తెలుసుకోవాలి తత్వం అంటే ఏమి లేదు, నీకు సుఖాన్ని పొందాలని తత్వం అంటే ఏది లేదు. నాకు ఏదో ప్రాప్తం అది ప్రాప్తమేమైంది, ఏదో తెలుసుకోవాలనుకున్నా తెలుసుకున్నాను, ఏదో అనుభూతి కావాలనుకుంటే అనుభూతి కలిగింది, ఏ తత్వాన్ని పొందాలనుకున్నానో, ఏ మోక్షాన్ని పొందాలనుకున్నానో ఆ మోక్షత్వాన్ని పొందాను. కానీ నాకు ఏం అవసరం లేదు. ప్రాప్తం ప్రాపణీయం ఎతో ప్రాప్తవ్యం చూపి నాస్తి. నా దగ్గర ఏదో పొందాలనుకున్నా, ఏదో దర్శించుకోవాలనుకున్నా అవి నేను దర్శించుకున్నాను. నాకు వినాలని కానీ దీనికంటే ఇంకా శ్రేష్టమైనది నాకేమైనా ఉందంటే అలా నాకు ఏమి లేదు. నాకు ఇదే శ్రేష్టమైనది, ఆత్మానందం పరమానందము. కాబట్టి అలాంటి తత్వంలో లీనమయ్యాక, తత్వాన్ని చూసిన తర్వాత, దర్శించుకున్న తర్వాత నీకు సంసార క్రియల పట్ల నీకు లేశ మాత్రం కూడా కామన అనిపించదు అనమాట. అందుకే ఈ జన్మలో ఒక్కసారి మనం దర్శనం చేసుకున్న కూడా, అనుభూతి పొందిన కూడా నీకు ప్రారంధ కర్మానుసారంగా కొంతకాలం ఈ శరీరం కొనసాగుతూ ఉంటుంది. అయినప్పటికీ నీకు ఆత్మానందానుభూతిని పొందినటువంటి ఆ సుఖానుభూతి, స్మరణ శక్తి ఏదైతే ఉందో, ఇప్పుడు ఏది అనుభవించినా అది సుఖం, శారీరక సుఖమైన ఏదైనా కానీ మనం ఏ భోగం చేసినా అది స్మృతి పటంలో అంకితం అయిపోతున్నాం అంట. ఒక వస్తువు తిన్నామంటే అది మనకు తిన్న తర్వాత కూడా మన మనసులో ఉండిపోతుంది. ఒక దృశ్యం చూసినామంటే ఆ దృశ్యం మన దగ్గర ఓజులు అయిపోయిన తర్వాత, దూరం అయిపోయిన తర్వాత కూడా అది మన స్మరణ ద్వారా అది మనలో ఆ కంటికి కనిపిస్తూనే ఉంటుంది. అలా ఒక శబ్దం విన్న తర్వాత కూడా ఆ శబ్దం, ఆ నష్టమైన తర్వాత కూడా మళ్ళీ ఆ శబ్దం మనకు స్మరించుకున్నప్పుడు ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. నష్టం కాలేదు, అన్ని ఎదురుగానే ఉన్నాయి. అలాగే మనం ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా ఒకసారి దర్శించుకున్నామంటేనే ధ్యానం ద్వారా, సమాధి ద్వారా అది స్మృతి పట్ల మీద అలాగే అంకితం అవుతుంది. ఆ సంస్కారం అలాగే ముద్ర పడిపోతుందన్నమాట. అది ఎప్పుడు స్మరించుకున్నా ఇది యథార్థమైన సుఖం, ఇది యథార్థమైన అందము. ఈ సంసారంలో నాకు పృథివ్యాం వ్రీహి యవం అన్నం పశవ ఏకస్యాపి నా పర్యాప్తం ఏకస్య వ్యక్తి తృష్ణాం పూరయితు అని ఒక మహాభారతంలో ఒక శ్లోకం ఉంది. ఈ పృథ్వీ మీద ఉండేటువంటి ధనము, ఐశ్వర్యము ఏవైతే వ్రీహి, పశువులు, పక్షులు, ధాన్యాలు, స్త్రీలు, ఇంకా ఎవరైనా కానీ మనకు సుఖాన్ని ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా అందరూ కలిసి కూడా ఒక వ్యక్తి యొక్క తృష్ణను శాంతపరచలేదు, ఒక వ్యక్తి యొక్క సంతోషాన్ని, తృప్తిని చెందించలేదు అన్నమాట. అన్ని కలుపుకున్నా కూడా వ్రీహి యవం అన్నం పశవ స్త్రియ ఏకస్యాపి నా పర్యాప్తం. అందుకే ఒక అందరూ కలిసి కూడా ఒక వ్యక్తి యొక్క తృష్ణను శాంతపరచలేదు. కామన అనేది ఎవరికి అంతం కాదనమాట. మనకు అవసరాలు తీర్చుకోవచ్చు కానీ ఆశ అనేది ఎప్పుడు, కామన అనేది ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అవసరాలు తీర్చుకోవచ్చు కానీ నీకు కామన అంటే ఎప్పుడు నష్టం కాదు. కామన ఒకదాని తర్వాత కామన పుడుతూనే ఉంటుంది. అందుకే మహర్షి వాత్స్యాయన్ గౌతమ మహర్షి ఏం చెప్పారంటే, భాష్యంలో గౌతమ మహర్షి చెప్పిన సూత్రం యందు మహర్షి వాత్స్యాయన్ ఏం చెప్పారంటే, కామః కామయమానానాం యదా కామః సమృద్ధ్యతే అథైనం అపరః కామః క్షిప్రమేవ ప్రభారతే. ఒక కామన పూర్తి చేసే ఇంకో కామన పుడుతుంది, ఇంకో కామన పూర్తి చేసి ఇంకో కామన పుడుతుంది. కామనకు అంతు లేదు కాబట్టి అది ఒకదాని తర్వాత పుడుతూనే ఉంటుంది. అథైనం క్షిప్రం ప్రభారతే, వెంటనే ఒక కామన నష్టమైపోయింది, వెంటనే ఇంకో కామన వచ్చేస్తున్నాడు, ఇంకో కోరిక పుట్టేసింది. మన సంస్థలు చూస్తున్నారా, మా పిల్లవాడికి జాబ్ వస్తే చాలండి, జాబ్ వచ్చేసింది. మా పిల్లాడికి వివాహం అయితే చాలండి, వివాహం వచ్చేసింది. మా పిల్లడికి సంతానం కలిగితే బాగుంటుందండి, సంతానం కలిగింది. అలా ఒకదాని తర్వాత ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది. అలాగా జీవన మృత్యు వరకు ఏదో కామన పుడుతూనే ఉంటుంది. కామనకు శాంతం లేదు. అవసరాలు తెచ్చుకోవచ్చు కానీ మన కామనలు, కోరికలను పూర్తి చేసుకోలేం అనమాట. కాబట్టి ఒకదాని తర్వాత పుడుతూనే ఉంటుంది. కాబట్టి ఇవి ఇంకా నువ్వు కామనలు పొందే కొద్ది, కామన కావాలని కొద్ది ఇంకా ఒకదాని కొద్ది రెట్టింపు అవుతాయి అన్నమాట. అందుకే నా జాతు కామః కామానం ఉపభోగేన శామ్యతి అభిషా కృష్ణ వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. ఈ అగ్నిలో మన నెయ్యి వేస్తే విధంగా దేదీప్యమానంగా మండుతూ ఉంటుందో అలాగా నీ వాసనలు, సాంసారిక భోగాలు అనుభవించే కొద్దీ నువ్వు ఏ ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తున్నావో ఆ ఇంద్రియం అంత ప్రబలం అవుతుంది, ఆ ఇంద్రియం అంత తేజవంతం అవుతుంది. దాంట్లో
ఆ నైపుణ్యత వచ్చేస్తుందన్నమాట. ఆ సుఖాన్ని పొందాలని చెప్పి అది దశేంద్రియాల్లో నువ్వు ఏ సుఖం పొందినా అది చైతన్యవంతం అవుతుంది, దేదీప్యమానం అవుతుంది. అగ్నిలో నెయ్యి వేస్తే ఏ విధంగా దేదీప్యమానం అవుతుందో అది సంస్కారంగా ప్రబలం అవుతుంది. అది బాగా దృఢంగా బలంగా తయారవుతుంది. ఆ సంస్కారం బలంగా ఉన్నంత వరకు మనకు సాంసారిక క్రియాకలాపాల్లో ఆసక్తి ఉండటం వల్ల మళ్ళీ ఆ సంసారంలో ఉంటూ దుఃఖాలను అనుభవిస్తూ తాత్కాలిక సుఖాలను అనుభవిస్తూ ఇలాగే సంసార చక్రంలో సంసార యొక్క భవబంధంలో ఇలాగే పడి ఉంటామంట. కాబట్టి మనకు ఈ భోగాలు అనుభవించే కొద్దీ వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది, ఆసక్తి తగ్గదు. ఏముంది ఒక్కసారి అనుభవించి వదిలేస్తామంటే త్యాగం చేసి ఇంకా తర్వాత దాని వైపు చూడండి మనం అని చాలా మందికి అలాంటి కోరికలు పుడుతూ ఉంటాయన్నమాట. ఒకసారి తింటే ఏమవుతుంది, ఒకసారి తాగితే ఏమవుతుందని, ఒకసారి భోగం చేస్తే ఏమవుతుందని అవి ఆ సంస్కారం నాటుకుపోతుంది. ఆ సంస్కారం ఇంకో సంస్కారం ప్రబలం చేస్తున్నాడు. అది మందంగా బలంగా తయారవుతుంది. ఇంకా కోరిక ఎక్కువ పుడుతున్నాడు, ఇంకా కోరిక పుడుతున్నామాట. అలాగా దానికి ప్రబలమైనటువంటి శక్తి వచ్చినట్టు అన్నమాట. నిర్వీర్యం అవుతున్న వ్యక్తికి కొంచెం అన్నము జలం ఇచ్చేసి ఒక శక్తి వచ్చేస్తున్నాడు. నువ్వు అలా శక్తిని ఇచ్చావన్నమాట. అది తినేసరికి ఇంకో శక్తి వచ్చింది, మళ్ళీ పొందాలని కోరిక పుడుతున్నామాట. మళ్ళీ ఒకసారి ఇంకేమన్నా ఒకసారి తింటే అవుతాయి, అది ఇంకా బలం అవుతున్నామాట, ఇంకా శక్తి పెరుగుతున్నామాట. అలాగా ఇంద్రియాలకు భోగాలు అనిపించే శక్తి పెరుగుతూ పోతుంది, అది నష్టం కాదు. అందుకే మన ఆత్మ పరమాత్మ విషయంలో దేన్ని పొందినప్పుడైతే తృప్తి కలుగుతుందో అలా తృప్తి కోసం ప్రయత్నించాలి. సంసారంలో ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఏ వస్తువులు పదార్థాలు వ్యక్తులు ఏవైతే ఉన్నారో, ఏ ఐశ్వర్యం ఏదైతే ఉందో వాటి పట్ల మనకు తృప్తి ఎప్పుడు కూడా తృష్ణ శాంతించదు. అది ఒకదాని తర్వాత పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు తృప్తి కలగదు. అది దేన్ని పట్టుకుంటే తృప్తి కలుగుతుందో అటు తత్వాన్ని పట్టుకోవాలి. అందుకే మైత్రేయి ఆత్మతత్వాన్ని నువ్వు దానికోసం ప్రయత్నం, ఆత్మదర్శనం చేసుకో, ఆత్మశ్రవణం చెయ్యి, ఆత్మనం చెయ్యి, ఆత్మ తత్వాన్ని విజ్ఞాన్ని తెలుసుకో. దాని ద్వారా తేన ఇదం సర్వం విదితమవుతుంది. సంపూర్ణం అంతా నీకు జ్ఞానం కలుగుతుంది, సంపూర్ణ ఆనందం నీకు కలుగుతుంది, తృప్తి కలుగుతున్నాడు. ఏ తిన్నామో తృప్తి కలగా, సంతోషం పర్యాప్తం కాదు. తృప్తి అయినప్పుడు శాంతము స్థితి మనకు కలగాలి. శాంత స్థితి కలిగినప్పుడు మనం తృప్తి చెందినట్టు అన్నమాట. మన తృప్తే కలదు, అది మనకు మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ భోగాల పట్ల ఆసక్తి కలుగుతుందంటే మనం సంసారంలో ఎప్పుడు కూడా అది శక్యం కాదు. అందుకే మొదట చెప్పాం ఆశ, ముందు శ్లోకాలు చెప్పాం. కాబట్టి ఏం చెప్పినాం ఇక్కడ, ఆశ పెట్టుకోవద్దు. అమృతత్వస్య తు నా ఆశ అస్తి విత్తేన. విత్తం అంటే ఇక్కడ విత్తం ద్వారా ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే అన్ని రకాల ఐశ్వర్యం. సంసారం ఐశ్వర్యం కూడా ఆశ నా అస్తి. ఆశ అనేది ఎప్పుడు కూడా సంభవించదు, ఎప్పుడు తీరదు అనమాట. కాబట్టి మనం అందుకే ఆత్మ కొరకే మనం ప్రయత్నించాలి. ఆత్మదర్శనం చేత అన్ని తెలుస్తాయి, అన్ని సుఖాలు, అన్ని రకాల అనుభూతి, అత్యంత ఆనందానుభూతి కలుగుతుంది. నీకు ఆనందాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఆనందం పొందాలని కోరిక నీకు లేశ మాత్రం పుట్టాడు, పూర్ణ తృప్తిని కలిగేస్తున్నమాట. చాలా మంది తెలియక ఓ బాబా ఇక్కడ ఉండే ఆనందం వేరు, ఇక్కడ ఉండే ఆనందం వేరు అని రకరకాలు ఉండే దగ్గర దేవుడు భిన్న భిన్నంగా ఉన్నప్పుడు సుఖాలు భిన్న భిన్నంగా ఉంటాయేమో, ఒక్కొక్క దేవుడి దగ్గర సుఖం అనుభూతి ఒక రకంగా ఉంటుందేమో అలా అనుకుంటాను. సంసారంలో దేవుళ్ళు అనుభవించేది వాళ్ళు భోగాలు, పుణ్యం చేసిన భోగాలు. దేవతల అనుభవించేవి వాళ్ళు పుణ్యకర్మలు చేసి ధర్మ అనుష్ఠానం చేసి పుణ్యకర్మల ద్వారా వచ్చినటువంటి ఫలాన్ని, భోగాలను వాళ్ళు ధర్మపూర్వకంగా అనుభవిస్తున్నారు. అవి వాటి ద్వారా తృప్తి కలదన్నమాట. వాటి ద్వారా వైరాగ్యాన్ని పొంది పరమానంద పరమ మోక్షాన్ని, పరమధామాన్ని, అది కేవలము వీటన్నిటి త్యాగం చేసినప్పుడు నీకు ఆనందానుభూతి కలుగుతుంది. కాబట్టి అలాంటి ఆనందం కొరకు మనం ప్రయత్నం చేయాలి. అటు ఆనందం ఆత్మను దర్శించుకోవడం కోసం ప్రయత్నం చేసినట్లే ఆత్మతత్వాన్ని పొందడం కొరకు మనం ఆ విజ్ఞానం తెలుసుకున్నట్లయితే మనకు ఆత్మసుఖం ద్వారా ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని, ఆత్మసుఖ యొక్క ఆనందాన్ని మనం పొందగలుగుతాము అనే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రంలో విశేషంగా ప్రస్తావించబడింది. ఓకేనా? అస్తు. ఇందులో ఇంకొక సందేహం చెప్పండి. ఇదే విషయంలో ఇంకా చెప్పండి, ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుందాము. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇంకా మహోదయ, ఇక్కడ ఈ విషయంలో పురాణంలో ఏమని చెప్పబడిందంటే, ఈయన ఒక ఈ మన మైత్రేయికి ఒక ప్రసాదాన్ని ఇస్తాడండి. ఇస్తే అది తీసుకుంటే ఒక పుత్రుడు జనిస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ గురించి కూడా అడుగుతుందండి ఒక ప్రసాదం. అప్పుడు అమ్మ గురించి ఇచ్చినప్పుడు ఈ తల్లి ఏమనుకుంటుందంటే, తన భార్యకి, ఎంతో ప్రియమైన భార్యకి ఇచ్చినంత భక్తితో నాకు ఇచ్చినడు కదా అని ఆ అమ్మ ఆ ప్రసాదాన్ని తినేస్తుందండి. అలా ఒక కథ చెప్పబడిందండి. అక్కడే ఈ ఆత్మానస్తు కామాయ అని చెప్పడంలో ఉద్దేశం, తల్లి అయినప్పుడు కూడా తన స్వలాభమే చూస్తుంది కానీ కూతురు మీద ప్రేమ కాదు. అంటే ప్రేమ అనేది అది నిజం కాదు, ఆత్మానస్తు కామాయేవా అని ఒక దగ్గర చెప్పబడింది మహోదయ. ఇది కథ, ఇది కథాంశం, ఇది విషయాన్ని రకరకాల ప్రబోధించవచ్చు.
తప్పులేదు దాంట్లో ఆ రకం ప్రస్తావించాడు. మన ఇక్కడ ఉన్న భాష్యం ప్రకారంగా ఇక్కడ ప్రస్తావించాడు. ఆత్మ అయితే మనకు స్పష్టంగా ఉన్నట్టు ఆ మంత్రం యొక్క అనువాదం చేసుకుంటున్నాం. కథ అంతా ఇప్పుడు మీరు చెప్పిన ఇలాగని చెప్పి మనకి ఇక్కడ ఈ మంత్రాంశంలో లేదు కదా. ఓకేనా, ప్రతి పదానికి మనం అర్థం చెప్పుకుంటున్నాం. అర్థం ఏదైతే ఉందో అది అలా కథను మనం దాన్ని పురాణాల్లో అలాగా ఉల్లేఖించి మీరు చెప్పారు, పురాణం అని చెప్పి ఎలాగో చెప్పారు. అలాగా ఒక సందర్భాన్ని ఒక ఉల్లేఖించేటప్పుడు ఈ సందర్భాన్ని తీసుకుని వాళ్ళు అలాగా ఉల్లేఖించారు అన్నమాట. ఇప్పుడు మనకు మనకి ఎంతైతే అవసరమో దానికి అది ముఖ్యమైన సందేశం అందించామాట. ముఖ్య తాత్పర్యం అదే. అటువంటి మనకి ఇక్కడ అవన్నీ సందేశాలు మనకు కథా రూపంలో చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకా బోధపడుతుందని చెప్పి అలా చెప్పడానికి ప్రక్రియ, శైలి, ప్రకారాలు, పద్ధతులు భిన్న భిన్నంగా ఉంటాయి. ఉందండి దాని సందేహం లేదు. ఓకేనా, మనకు ఇక్కడ ఏంటి తత్వం బోధించాలని ఉద్దేశం అంతే. ఇక్కడ వెళ్ళి మనం ఏదో సంసారంలో వెళ్ళి ప్రియమైన వాళ్ళు నాకు వెళ్ళి ప్రియంగా నాకు వెంట వస్తా, నాకు తోడుగా ఉంటారు, మనం సంసారంలో ఉన్నాం కదా, ఇవన్నీ నీకు ఇవన్నీ ఎవరు నువ్వు ఇష్టం అంటున్నావు, నీ ఇష్టం వాళ్ళ ఇష్టం కోసం కాదన్నా, నీ ఇష్టం కోసం నువ్వన్నీ వాళ్ళు ఇష్టపడుతున్నావు, అంతేగాని వాళ్ళ ఇష్టం కోసం కాదు, వాళ్ళంతా నీ ప్రియమైన వాళ్ళు కాదు, నీ ఆత్మసుఖం కోసం ఇవన్నీ చేస్తున్నావు. ఆత్మసుఖం ఎక్కడో లేదు, నీకు పక్కన ఎందుకు వెతుకుంటే ఆత్మ నీలో ఉంది, నీలో ఉండే తత్వాన్ని నువ్వు వెతుక్కో, ఆత్మదర్శనం చేసుకో. దీని ద్వారా నీకు సకలం సిద్ధిస్తాయి, సకలం లభిస్తాయి అని అంతర్ముఖంగా ప్రవేశింపచేయడం ఈ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి భాష ఏదైతే ఉందో అది ఆ కథాంశం మనకు ఎంత అయితే ఉందో అది చెప్పుకుంటున్నాం మనం. ఓకేనా, అక్కడ కూడా ఏ బ్రాహ్మణులు తీసుకున్నా, ఉపనిషత్తులు తీసుకున్నా అక్కడ ఇక్కడ బ్రాహ్మణ గ్రంథాల్లో ఉండేది కాకుండా వేరే తీసుకొని ఉంటేనే అక్కడ వాళ్ళ వ్యాఖ్యానం అన్నమాట, వాళ్ళ యొక్క భాష్యం అది. అలా ఎవరైనా ఎన్ని రకాలు రాసుకోవచ్చు. ఆ ధర్మానుకూలంగా ఉండాలి, ప్రేరణాస్పదంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఆత్మతత్వానికి ప్రాధాన్యత చూపించారు. అట్లా మనం వైరాగ్యం పొందినప్పుడు ఇది తత్వాన్ని తీసుకొని చాలా మంది ఉపనిషత్తు ప్రవక్తలంతా కూడా, వక్తులంతా కూడా, ఉపదేశకులు దీన్ని ఎక్కువ సంబోధిస్తుంటామట. ఓకేనా, ఆత్మతత్వాన్ని దర్శించుకోవడం కొరకు ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. మిగిలిన అంశాన్ని మనం రేపు చూద్దామండి. అస్తు, ధన్యవాదాలు. పాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే. ఏంటండి మీరు ఇవన్నీ బాగా చెప్పారు కదండి. అంటే ఇవన్నీ మన ఆత్మసుఖంగా చూస్తున్నా అంటే పిల్లలను భార్య భర్తని వదిలేసి వెళ్ళిపోమంటారా? మీకు అలా సందేహం రావచ్చు. అన్ని వదిలేసి వెళ్ళిపోవాలన్నా? అంత మన సుఖం కోసం కదా, ఆత్మ పట్టుకోవాలి కదా. అలా నువ్వు వెళ్ళిపోయినా నువ్వు కూర్చోలేవాట, ఆత్మశాంతి కలగదన్నమాట. నీకు ఒక బంధనం ఉంది, ఒక ప్రారంధం ఉంది. ఆ ధర్మాష్ట కర్మలు చేస్తూ నువ్వు అక్కడ ఆకాంక్ష రహితంగా ఉంటూ దాంట్లో లిప్తం కాకుండా, దాంట్లో మోహవశంలో ఎదుర్కోకుండా నిస్వార్థంగా ఇక్కడే ఉంటూ ధర్మ కర్మలు చేయడం అనమాట. నీ కర్తవ్య కర్మలు ఏవైతే కర్తవ్య కర్మలు చేస్తూ నీలో ఉండేటువంటి హృదయాకాశంలో అంతరాత్మ కోసం ప్రయత్నం చేయడము, ఇవి కొంతవరకు బంధనము, ఇవి అంతా శాశ్వతం కాదు. కానీ కర్తవ్య కర్మలను నివర్తిస్తూ నిష్కామ కర్మలు చేస్తూ కామనరహితంగా ఉంటూ మనం అలాగా ఆత్మ విషయంలో మనం మరణము చింతన నిరుద్యాసం చేసినట్లయితే నీకు ముక్తి మోక్షం కలుగుతుంది, పరమానందం కలుగుతుంది. యథార్థం తెలుసుకొని మనం చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ విశేషంగా మహోదయ, చాలా మంది మనం ఇతరుల కోసం చాలా కష్టపడుతున్నాం, మనం ఎంతో త్యాగం చేస్తున్నాం, కానీ మనకి ప్రతిఫలం దొరకట్లేదని బాధ పెరుగుతూ ఉంటుందండి. అక్కడ ఏంటంటే ఆత్మానస్తు కామాయేవ సర్వం కరోతి భవతి అని తెలుసుకున్నప్పుడు, భవాని ఆర్ భవతి తెలుసుకున్నప్పుడు మనకి మనలో ఉన్న ఆ శోకం నశిస్తుంది. తర్వాత మనం ఆత్మని అవలోకనం చేయడం ప్రారంభిస్తామన్న తత్వమే కదా మహోదయ ఇక్కడ ఉద్దేశం. ఓకే, ఇది ఆధ్యాత్మిక పరిపక్షం తీసుకుంటే అది యథార్థ జ్ఞానం కలిగిస్తుంది, సుఖాన్ని సంతోషం కలిగిస్తుంది. ఇది ఇలా కాకుండా భౌతిక ఇప్పుడు వర్తమాన వీళ్ళు అర్థం చేసుకుని దీనికి నేను నీకోసం సర్వస్వం చేస్తుంటే అని చెప్పావు, నీకోసం ఇంత కష్టపడుతుంది, రాత్రి కూడా కష్టపడుతున్నావు, నువ్వు ఎవరి కోసం కష్టం, నీ సుఖం కోసం కష్టపడుతున్నావు అన్నా అనుకోండి, అక్కడ వైబ్రేషన్ కలుగుతుంది కుటుంబంలో. సుఖం కోసం నువ్వు కష్టపడుతున్నావు, మాకేదో పెద్ద ఇచ్చే చెప్తున్నావు, మేము మీకు చేసి పెట్టడం లేదా, నువ్వు తీసుకొచ్చి పెడుతున్నాను, వండి పెడుతున్నాను, ఆ పిల్లల కోసం సేవ చేస్తున్నాను, ఎవరి సుఖం వాళ్ళ కోసం చేసుకుంటారు, నా కోసం పెద్ద త్యాగం చేసి చెప్తున్నావు.
అక్కడ మన వైమనస్సు చేస్తాం. అంటే అర్థపూర్వకం చేసుకుంటే అక్కడ సంతోషం, ఆనందం ఉంటుంది. ఉంటుంది. ఓకేనా? అస్తు ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళు నేను నీ కోసం కష్టపడుతున్నట్టు నువ్వు నీ కోసం అన్నప్పుడు సరే నా కోసం కష్టం, నేను నీ కోసం కష్టపడి నువ్వు నా కోసం కష్టం, ఒకరికొకరు కష్టపడుతున్నాం, ఇద్దరం కలిసి ఇంకొక పరమానందం కొరకు మనం ప్రయత్నం చేద్దామని చెప్పి సమన్వయపూర్వకంగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు సుఖమైన జీవనం కలుగుతుంది. పరస్పర సహయోగం చేస్తే మనకు ఉన్నతి కలుగుతుందండి. మనకు బాధకం కాదు ఎవరు కూడా. వాళ్ళ సహాయ సహకారం యథార్థం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మైత్రేయికి యాజ్ఞలకి పరస్పర ఒకరికొక సహయోగ సహకారంతో వాళ్ళు ఉన్నతి స్థితి, ఉత్కృష్టమైన స్థితిని పొందగలుగుతున్నారు. ఇన్నాళ్ళు సేవా సృష్టి చేసేయగలిగారు కాబట్టి ఆయన చక్కగా సాధన చేసుకోగలిగారు. సాధనప్పులే ఉపయోగించుకుంటూ మనము అత్యంత ఆనందాన్ని పొందవచ్చు. మనకు బాధకం కాదు, కానీ యథార్థమైన స్థితిని తెలుసుకొని మనం వాళ్ళని ఉపయోగించుకున్నట్లయితే మన భార్య అయినా భర్తకు సహకరిస్తుంది, భర్త భార్య సహకరిస్తారు. ఆ ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ తపస్య జీవనం జీవిస్తూ వాళ్ళిద్దరూ మోక్షాన్ని పొందవచ్చు, ఆత్మానందాన్ని పొందవచ్చు అనమాట. ప్రేమపూర్వకంగా. కాబట్టి అక్కడ మోహం ఉండకూడదు, అత్యంత రాగం ఉండకూడదు, శరీరం పట్ల ఆకర్షణ ఉండకూడదు, వస్తువుల పట్ల ఆకర్షణ ఉండకూడదు. అలా కాకుండా మనం ప్రయత్నం చేసినట్లయితే నిజంగా పరమానందం కలుగుతున్నాం. ఆ జీవనం ఇంకా శీఘ్రంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అందుకే మన దేవతలంతా కూడా అలాగ ఉంటూ కూడా వాళ్ళు ఒకరినొక అర్థం చేసుకునే వాళ్ళు దగ్గర ఉంటూ కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ నిగ్రహంగా ఉంటూ నియంత్రణలో ఉంటూ వాళ్ళు ముక్తిని, మోక్షాన్ని, ఆత్మానందాన్ని పొందగలుగుతారు, ముక్తికి అధికారులు అయ్యారన్నమాట. అలాగే మనకు పురాణాల్లో, ఇతిహాసంలో చాలా సంఘటనలు, అలాంటి దృష్టాలు చాలా వందలు ఉన్నాయన్నమాట. ఓకే, ప్రతి ఒక్కరు పొందదు కాబట్టి యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. ఓకే.